नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। शहर में श्री शिवानंद मूर्ति सांस्कृतिक ट्रस्ट में संस्था के अध्यक्ष टी गोपीचंद ने बताया कि गुरु पूर्णिमा दिवस बड़ी धूमधाम से मनाया गया। वरंगल शहर के आरेपल्ली के निकट श्री शिव संदा मूर्ति सांस्कृतिक सोसाइटी में गुरु पूर्णिमा समारोह बड़ी धूमधाम से मनाया। शहर जिले और विदेश से श्रद्धालु गुरु शिवानंद मूर्ति को श्रद्धांजलि देने आए। टी गोपीचंद ने कार्यक्रम में भाग लिया। साई नारायण ने गुरुओं के महत्व को समझाया। వ్యవస్థ ఉన్నది కేవలం మన దేశంలో మాత్రమే. గురువు అని అంటే కేవలం అందరూ అనుకునేలాగా క్లాస్ టీచరో బయట ఏదైనా పని నేర్పించిన వాళ్ళు కాదు. సనాతన ధర్మంలో సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ సాక్షాత్ జగద్గురువు దగ్గర నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరితోటి కలిపి వాళ్ళందరూ మనకి గురు పరంపరలో అందించిన తత్వాన్ని గురు వ్యవస్థ అని అంటాం. అలాంటి వ్యాస మహర్షుల వారు చతుర్వేదాలని రచించి ఇవ్వడమే కాకుండా వేద పురాణ ఇతిహాసాలన్నింటినీ మనకి ఇచ్చిన రోజు కాబట్టి ఆ గురు పౌర్ణమి నాడు గురువుని మనం వారిని పూజ చేయడం అనేది మనకి ఆనవాయితీగా వస్తుంది. పూజ్య గురుదేవులు శివానందమూర్తి గారు అదే కోవకు చెందినవారు. అలాంటి మహాత్ములు ఆయన ఒక్క మాటలో చెప్పింది ఏంటి అని అంటే, వేల జన్మలలో చేసిన మొత్తం కర్మ మొత్తాన్ని నశింపజేయడానికి గురువుని బహిర్ముఖంగా కాకుండా లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి పరమేశ్వరుడైనటువంటి లోపల ఉన్న ఆత్మ వస్తువుని మనం ఏ రోజైతే మనం ధ్యానించి గుర్తిస్తామో ఆయనే మనకి గురువు, ఆయనే మనకి. దానికి మన నిశ్శబ్దం అనే పదాన్ని శబ్దం లేనిది అని కాదు, మన బుద్ధిని మొత్తాన్ని పని చేయకుండా చేయడాన్ని సైలెన్స్ అని అంటాము. ఆ రోజు ఎప్పుడైతే మనం లోపల ఉన్న గురువుని మనం తలుచుకుంటామో ఆయన వాయిస్, ఆయన మాట మనకు వినపడుతుంది, ఆయన దృశ్యం కనపడుతుంది. దాంతో జీవన్ముక్తులు అవుతారు. ఏం చేస్తారు అంటే మనకి ఏది మంచిదో ఏది చెడో బోధ చేసి ఆ మంచిదే కోరుకునే ఈశ్వరుడి దగ్గర కోరుకోండి అని ఒక మార్గదర్శకుడిగా గురువు ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి మార్గదర్శకత్వం అవసరం. లేకుంటే కోరిన కోరికలన్నీ మనకి ఇచ్చేస్తే, శంకరుడు బోలా శంకరుడు ఇచ్చేస్తే అది తీసుకొని దానివల్ల మనకి లాభం కంటే నష్టమే ఎక్కువ అవుతుంది. గురువు ఏమంటాడంటే కోరిన కోరిక రాకపోతే ఫలించకపోతే మంచిది అన్నారు. కోరిన కోరిక ఫలించేది ఉంటే అతి జాగ్రత్తగా ఉండాలన్నారు. దాన్ని సద్వినియోగపరచుకోవాలి కోరిన కోరిక కాబట్టి అటువంటి గురువుగారి దగ్గర ఉన్నాం మనం. ఇంకొకటి లాభం ఏంటంటే ప్రతి ఊర్లో గురువులు ఉన్నారు, ప్రతి రాష్ట్రంలో గురువులు ఉన్నారు, ప్రతి దేశంలో గురువు ఉన్నారు. కానీ వారంతా ఏం చేస్తారంటే బోధ చేసేవారికి. బోధ అంటే మీకు ఏదైనా సమస్య ఉంటే పలానా గురువు గుడికి వెళ్ళి ఒక 40 రోజులు ప్రదక్షిణ చేయండి, లేదా 40 రోజులు అమ్మవారి పూజ చేయండి అని బోధ చేసే గురువులే. దానివల్ల ఏంటంటే ఆ ఫలితం మళ్ళీ మనం చేసే క్రమశిక్షణ వల్లనే, మన భక్తి శ్రద్ధల మీదనే ఫలితం ఆధారపడి ఉంటుంది. ఆ గురువు బోధతోని మనకి ఏం రాదు. కానీ సద్గురువులు అంటే రాముడు కృష్ణుడు లెక్క పైనుంచి వచ్చిన అవతారం కాబట్టి సద్గురుల దగ్గరను మామూలు గురువులు తేడా ఏంటంటే, సద్గురులు మన తరపున తపస్సు చేసి తపోధనం ఇక్కడ సంపాదించి పెట్టారు, జ్ఞానధనం సంపాదించి పెట్టారు. తండ్రి ఒక ఆస్తి కొడుకులకు ఎట్లయితే సంపాదించి పెడతారో, గురువు మన సద్గురు శివానందమూర్తి గారు మన కొరకు తపోధనము జ్ఞానధనం సంపాదించారు. కాబట్టి మనకి ముక్తి మోక్షం కావాలనుకుంటే గురువుగారిని కోరుకుంటేనే ముక్తి వచ్చేస్తుంది.